వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. రీసెంట్గా మనం ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి కొన్ని రీల్స్ ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగింది. అప్పుడు ఒక బ్రదర్ అయితే నాకు కామెంట్ ఈ రకంగా చేసిండు, ఏంటంటే అన్న గట్కేసర్లో బ్రిడ్జ్ కడుతురు, కొన్ని ఇయర్స్ నుంచి కడుతూనే ఉన్నారు, అది ఇంకా ఫినిష్ కాలేదు, ఒకసారి అక్కడికి వచ్చి వీడియో తీయండి అన్న అని. నేనైతే చాలా అంటే చాలా సార్ల గట్కేసర్ బ్రిడ్జ్ వీడియో తీయడం జరిగింది. అది వివిధ రకాల ఛానల్లో నేను అప్లోడ్ చేసిన, అప్పుడు చాలా మంది కూడా చూడడం జరిగింది. నేను బీటెక్ చదువుతున్నప్పటి నుంచి గట్కేసర్ బ్రిడ్జ్కి సంబంధించి ప్రపోజల్ ఉండే, అది 2009లోనే. అది కాలక్రమేణా ఎగ్జాక్ట్లీ ఎప్పుడు స్టార్ట్ అయిందో నాకైతే తెలియదు. నేను 2009 to 2013 మాది బీటెక్. అప్పుడు వర్క్ అయితే ఆ వర్క్ స్టార్ట్ కాలేదు. ఎగ్జాక్ట్లీ ఎప్పుడు స్టార్ట్ అయిందో నాకైతే అంతగా ఐడియా లేదు. ఎగ్జాక్ట్లీ గట్కేసర్ బ్రిడ్జ్ ఎప్పుడు వర్క్ స్టార్ట్ అయిందో మీకు ఏమైనా ఐడియా ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇదిగోండి 103, ఇది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్. దీనికి సంబంధించి రెగ్యులర్గా మనం వీడియోలు తీస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం గట్కేసర్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడే మనము మేడిపల్లి దగ్గరలోకి వచ్చేసినాము. ఇది వరంగల్ హైవే, జనగాం, హన్మకొండ, యాదగిరిగుట్ట, భువనగిరి, ఆలేర్, ఇలా ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళకైతే ఈ రూట్ చాలా ఐడియా ఉంటుంది. గట్కేసర్ అనేసరికి మీకు ఏం గుర్తొస్తుంది అనేది కూడా వీడియో కింద కమెంట్ చేయండి. ఇది చెంగిచెర్ల ఎక్స్ రోడ్. రోడ్ చూడండి ఎట్లుంది కింద. లెఫ్ట్ వెళ్ళిపోతే మనము చెర్లపల్లికి వెళ్ళిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ 6 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్. ఇదిగోండి ఇదే లెఫ్ట్ రూటు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఎండింగ్ పాయింట్కి వచ్చేసినాం మనము. ఇదిగోండి పిల్లర్ నెంబర్ 147, ఇదే ఎండింగ్ పాయింట్. బహుశా ఇంకొక పిల్లర్ వస్తుండొచ్చు అని అనుకుంటున్నా ఇట్లా డౌన్ అవ్వడానికి. ఈ లెఫ్ట్ సైడ్లో మనకు కనబడదే, ఇదంతా సిపిఆర్ఐ. ఇక్కడ ఒక స్పీడ్ మీటర్ ఉంటుంది, చూపిస్తా. మనం ఎంత స్పీడ్ వెళ్తున్నాం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇది పని చేయట్లేదా ఏంది? రెగ్యులర్గా అయితే అందులో నేను చూస్తుంటా, బట్ ఇప్పుడు ఎందుకో కనబడలేదు. బహుశా అది పని చేస్తుందో లేదో కూడా అర్థం కాలేదు నాకైతే. ఇక్కడ ఒక జంక్షన్ కనిపిస్తుంది కదా బస్సు ముందు. అటు నుంచి రైట్ వెళ్ళిపోతే మనకు కొర్రెంలా వెళ్ళిపోతాం అన్నమాట. లోపలికి వెళ్తే కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. ఒకవేళ వీడియో చూస్తున్న మీకు తెలిసిన ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే, ఒకవేళ మీరు అందులో చదివి ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. ఇక్కడైతే ఒక బోర్డు ఉంది, ఎన్ఎన్ఆర్జి నల్ల నరసింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. రైట్ సైడ్ అనే ఆరో పెట్టి ఉన్నది. ఇదిగోండి ఈ రైట్ సైడ్ లోపలికి వెళ్తేనే కొర్రేంలో వస్తుంది. ఈ రైట్ సైడ్ వెళ్తే కూడా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది ఒకటి, అనురాగ్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఒకవేళ తప్పైతే కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఆ రైట్ సైడ్ వెళ్తే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మేధా అనే కంపెనీ ఉంటుంది. కొంచెం మనం ముందుకు వెళ్ళిపోతే ఒకప్పుడు మనం దాన్ని సింగపూర్ టౌన్షిప్ అని పిలుచుకునేది. ఫుల్ ఫేమస్ ఐటీ కంపెనీస్ అన్నీ అక్కడనే ఉంటాయి. ఏమైందో ఏమో తెలియదు, కానీ ఇక్కడ బాగా అభివృద్ధి జరుగుతుంది అని అనుకున్నాం. ఇంకా చాలా ఐటీ కంపెనీస్ వస్తాయి అనుకున్నాం, బట్ ఒకప్పుడు వచ్చిన ఐటీ కంపెనీసే ఉన్నాయి. ఇక అభివృద్ధి అంతా అటు వెళ్ళిపోయింది. మీ అందరికి తెలుసు, హైటెక్ సిటీ అదంతా అక్కడ వచ్చేసిన ఐటీ కంపెనీస్. ఎస్, మనకు ఒక బోర్డు కనిపిస్తుంది, వరంగల్ స్ట్రైట్, యాదగిరిగుట్ట స్ట్రైట్, భువనగిరి స్ట్రైట్. ఈ ఫ్లైఓవర్ ఎక్కకుండా కిందికి వెళ్ళిపోయి లెఫ్ట్ వెళ్ళిపోతే, నేను చెప్పినాను కదా ఇందాక, అదే సింగపూర్ టౌన్షిప్, సంస్కృతి టౌన్షిప్ అంటుంటారు. లెఫ్ట్ వెళ్ళాలన్నమాట. చాలా హాస్టల్స్ ఉంటాయి, పీజీలు ఉంటాయి, అండ్ ఇండిపెండెంట్ ఇల్లులు ఉంటాయి. అండ్ ఎగ్జాక్ట్లీ ఎన్ని ఫ్లోర్లో తెలియదు, కానీ పెద్ద పెద్ద ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్స్ ఉంటాయి.
అండ్ ఐ మీన్ ఎక్కువ ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్స్ ఉంటాయి. ఇదిగోండి ఆ లాంగ్లో కనిపిస్తున్నాయి కదా. ఆ లాంగ్లో మీకు ఇందాక కనబడ్డది కదా, అదే సింగపూర్ టౌన్షిప్ అనమాట. అక్కడనే కొన్ని ఐటీ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడే మనము ఓఆర్ఆర్ దాటుతున్నాము. ఇది నెహ్రూ ఓఆర్ఆర్. మనము స్ట్రైట్ సీదా వెళ్ళిపోతే ఇదే హైవే మీద మనం అట్లా భువనగిరికి వెళ్ళిపోవచ్చు. బట్ మనం ఇప్పుడు సీదా వెళ్ళకూడదు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇమీడియట్ రైట్ టర్న్ తీసుకోవాలి. అప్పుడు మనం గట్కేసర్కి వెళ్ళొచ్చు. ఒక కొత్త విషయం ఏంటంటే ఇదిగోండి ఈ రోడ్ అయితే కొత్తది. రీసెంట్గానే కన్స్ట్రక్షన్ పూర్తి జరిగింది. ఇది మనము అంతకుముందుకు రైట్ సైడ్లో ఉన్న రోడ్డు మాత్రమే ఉండేది. బట్ ఈ రోడ్డు కూడా వచ్చేసింది. సూపర్బ్ ఉంది. అంటే డైరెక్ట్ మనము గట్కేసర్ వెళ్ళాలనుకుంటే ఈ రోడ్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ కొట్టి ఇమీడియట్ రైట్ కొట్టాలన్న కదా. ఇదిగోండి ఇదే లెఫ్ట్. అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే ఇమీడియట్ రైట్ తీసుకోవాలి. వావ్, మనం గట్కేసర్కి వచ్చేసినాం. మీకు మేడిపల్లి అని అంటే ఎస్, నియర్ బై మేడిపల్లి నుంచి మనం గట్కేసర్ వరకు ఈ వీడియోలో మీకు చూపించడం జరిగింది. ఇలా మోటో వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లెంత్ వీడియోలు కూడా వస్తాయి. ఇది ఎక్కువ లెంత్ లేదు. అండ్ ఇంకొక వీడియోలో గట్కేసర్కి సంబంధించిన బ్రిడ్జ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది, అది చూడండి. ఇది జస్ట్ మనం మేడిపల్లి టు గట్కేసర్ వీడియో అన్నమాట. ఈ గట్కేసర్ నుంచి రైట్ వెళ్ళిపోతే ఎదిలాబాద్ వస్తుంది. నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి రైట్ సైడ్లో. మాకు ఒకప్పుడు ఇది గట్కేసర్ మండల్ ఉండేది. మండల ఆఫీసు మేము ఈ రైట్ సైడ్, ఈ స్టాచ్యూ నుండి రైట్ సైడ్ లోపలికి వెళ్తే మాకు మండల ఆఫీస్ ఉండేదన్నమాట. మనం ఏం సర్టిఫికేట్ కావాలన్నా మండల ఆఫీస్కి రావాల్సి ఉండే. అప్పుడు ఇట్లా సీదా వెళ్ళిపోతే కొంచెం ముందుకు పోగానే లెఫ్ట్ సైడ్ ఏమో మనకు రైల్వే స్టేషన్కి దారి ఉంటుంది, రైట్ సైడ్ ఏమో గట్కేసర్ బస్ స్టాప్ ఉంటుంది. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. కింద రోడ్లు చూస్తే ఇవి కూడా కొత్తగానే వేసినట్టుగా కనబడుతున్నాయి మనకైతే. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. ఇదిగోండి రైల్వే స్టేషన్ వే, ఇదిగోండి రైట్ సైడ్లో బస్ స్టాప్. ఓకేనా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.